బెంగళూరు బుజ్జి గారు ఎలా ఉన్నారు? మీ సంగతి సూపర్ అండి, చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా, హ్యాపీగా ఉన్నాను. మీకు ఎలా అనిపిస్తుంది? బాగున్నాను అనిపిస్తుందా, బాగలేని అనిపిస్తుందా? ఈ మెల్లో చైన్లు, మెల్లో కళ్ళజోడు అన్ని బాగానే ఉన్నారనిపిస్తుంది. ఎప్పుడు ఇలాగే ఉంటాము. మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ చేశారు ఆ టైంలో వైజాగ్ సత్య గారిని, నన్ను ఇద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. ఎప్పుడు ఇలాగే ఉంటాను. బెంగళూరు బుజ్జి అంటే ఇలా ఉంటాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. ఓకే, ఎప్పటికైనా సరే మీ స్టెప్కి సాయి పల్లవి గారు స్పందించారా? లేదు, వాళ్ళ అసిస్టెంట్ టచ్లో ఉన్నాడు, వైజాగ్ సత్య గారితో టచ్లోనే ఉన్నారు. కలుపుతామన్నారు, కలపనేను ఓకే, కలిపిపోయినాను ఓకే. ప్రజల్లోకి మా స్టెప్ వచ్చింది, దానివల్ల అందరూ యాక్సెప్ట్ చేశారు. కొన్ని మిలియన్స్ వెళ్ళాయి. నిజాయితీ ఉంటేనే మిలియన్ చూస్తారు, నిజాయితీ లేకపోతే ఎవరు దేకరు అనమాట. అలా తోసి పారేస్తారు. అది అందరికీ తెలిసిండేది కదా, ప్రజలు తీర్పు, మా తీర్పు. ఇంక సాయి పల్లవి కలిస్తే ఏంటి, కలవకపోతే ఏంటి. నా స్టెప్ ఉండే 2022లోనే నేను వచ్చాను, జనాల్లో కలిసాను. అంతకుముందే ఎన్నో ఎపిసోడ్లు చేశాను నేను. జబర్దస్త్, డి, పటాస్ అన్నీ చూసారు ప్రజలు. అవన్నీ ఉన్న దానికే నన్ను యాక్సెప్ట్ చేశారు జనాలు. ప్రజలకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు నన్ను యాక్సెప్ట్ చేశారు. కొన్ని మిలియన్స్ వెళ్ళాయి అంటే ఏం తక్కువ మాటల, అదే ఒక సక్సెస్ఫుల్. ఈ క్రెడిట్ అంతా నా ఫ్రెండ్ వైజాగ్ సత్య గారు. ఈరోజు లేదు, చాలా షెడ్యూల్ బిజీలో ఉన్నాడు. సో నెక్స్ట్ వచ్చి కలిసి ఇస్తాను. అందుకే దుర్గారావు గారు, మేము ఫస్ట్ టైం ఇలా ఇంటర్వ్యూ కలిసి ఇస్తున్నాము. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఏడుస్తున్నాడు, ఎందుకంటే అతని కస్టమ్ని ఒక ఫ్లెక్సీగా పెట్టినప్పుడు అది కట్ చేసే ఎంత బాధ ఉంటుంది. వాళ్ళది ఫ్లెక్స్ ఉంటుంది కదా, ఒక ఫ్లెక్సీ అది కట్ చేసినప్పుడు, దాని తలభాగమే తీసేసినప్పుడు ఎంత నొప్పి ఉంటుంది. అది పుట్టి పెరిగిండే ఊర్లో, అలాంటి ఊర్లో అలా ఉంటారంటే ఎంతమందికి. అతను ఎవరికి హాని చేయడు. అతని వైఫ్ అతను ఎంత చక్కగా అల్లరిస్తారు. ఒక శివపార్వతిలా ఉండే జంట వాళ్ళది, గంగ గారు, టిక్ టాక్ దుర్గారావు గారు. అలాంటి వాళ్ళు పని ఏదో వాళ్ళు చేసుకుపోతుంటే అలా ఫ్లెక్సీ కట్ చేసి ఇలా ఏడుస్తుంటే బాధ వేస్తుంది. ఫస్ట్ టైం కలిసాము, సరదాగా వెళ్తుంది ఇంటర్వ్యూ అంటే ఏడిపించాడు. నాకైతే హర్ట్ అయ్యాను నేను. ఓకే, సాయి పల్లవి గారు మొత్తం మాట్లాడినట్టున్నారు ఇంటర్వ్యూలో. లేదండి, ఫేకే. కాకపోతే ఎందుకు జనాల్ని ఫేక్ అంటే ఆ దృష్టిలో ఎందుకు మళ్ళిస్తున్నారు? ఎవరు? మీరే. మేము ఎందుకు మళ్ళీ ఇస్తాం? నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, నేను ఏ ఇంటర్వ్యూలోనూ సాయి పల్లవి గారు నాతో మాట్లాడారని చెప్పలేదు. ఉంటే గానీ ఇప్పుడు మీరు లైవ్లో పెట్టండి. ఆ రోజు మీతో మాట్లాడింది ఎవరు? సాయి పల్లవి గారు అసిస్టెంట్ జితిన్ అని, సత్య గారికి ఫస్ట్ నుంచి ఫ్రెండ్ అని. మాట్లాడింది ఎవరు? జితిన్ అని, సాయి పల్లవి గారు అసిస్టెంట్ అంట. వాళ్ళు అసిస్టెంట్ అయితే సాయి పల్లవి లాగా మాట్లాడాలా? అది మాతో మాట్లాడలేదు, అది ఫేక్. అది మాతో మాట్లాడలేదు, ఆ వీడియో మా వీడియో కాదు అది. నువ్వు ఏ ఇంటర్వ్యూలో చూసావేమో. బెంగళూరు బుజ్జి వైజాగ్ సత్య ఇంటర్వ్యూలో సాయి పల్లవి గారు వాయిస్ ఏ దాంట్లో లేదు. ఉంటే పెట్టండి, మీరు ఏదంటే అది నేను రెడీగా ఉంటాను. ఓకే, మీకు ఏమన్నా సినిమా ఛాన్సెస్, సినిమా అవకాశాలు కానీ సీరియల్స్లో వస్తున్నాయా? వస్తున్నాయి, ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి వస్తున్నాయి. జబర్దస్త్ వాళ్ళు అంతా చూస్తారు నా వీడియోస్, అందరూ టచ్లోనే ఉంటారు. ఇప్పుడు మొన్న నా జూన్ ఫస్ట్ బర్త్డే అయింది. జబర్దస్త్ మా సోషల్ మీడియా, మా జబర్దస్త్ టీమ్ వాళ్ళంతా నాకు విషెస్ చేశారు. ఎప్పుడు టచ్ ఉన్నారు, కాకపోతే కొంచెం బిజీ ఉన్నాను. కొన్ని షోలు వచ్చాయి, కొన్ని ఇంటర్వ్యూలు కాదు, కొన్ని మూవీలో 2 మూవీలు ఏమో ఆఫర్ వచ్చాయి. ఇంకా చూద్దాం ముందు. వాళ్ళు పిలిచారని మనం ఏమి ముందుగా మనం అలా ఫీల్ అయ్యి వచ్చేసి గొప్పగా చెప్పుకునే హ్యాబీ మనకు లేదు. చూద్దాం ముందుకి. సాయి పల్లవి గారు మీకు 50 లక్షలు ఇచ్చారని చెప్తున్నారు, నిజమేనా? నో, నేను ఎవరి దగ్గర అంటే ఆ స్టెప్ గురించి మీరు ఇట్లా అన్నారు కదా, వైరల్ అయింది. సో సారీ అని చెప్పి మీకు 50 లక్షలు ఇచ్చారండి? లేదు, అలాంటి చీప్ క్యారెక్టర్ సాయి పల్లవి గారు కాదు. అలా చెప్పుకొని గొప్పగా పొందే చీప్ క్యారెక్టర్ బెంగళూరు బుజ్జి కూడా కాదు. ఇంకెవరైనా బ్యాడ్గా చెప్పేవాళ్ళే అలా చీప్ క్యారెక్టర్ అనిపిస్తుంది. వర్తు మనది ఆ క్యారెక్టర్ కాదండి. ఏదైనా అంతే స్ట్రైట్ ఫార్వర్డ్. బెంగళూరు బుజ్జి అంటే ఒక మోడల్, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్. ఏది ఉంటే అది మాట్లాడేస్తాడు. మీరు మోడల్? నా స్టెప్ ఉంది. అవును, మోడల్ లాగా లేదా? నేను చాలా బాగున్నారు మోడల్. అవునండి, నేను ఫ్యాన్సీ డిజైనర్ని. అదంతా ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, అన్ని ఇంటర్వ్యూలో తెలుసు. ఎంతోమంది నా ఒక డ్రెస్సింగ్ స్టైల్కే ఫిదా అయిపోతారు. అవునా? ఫిదా ప్లాట్. అవును, మోడల్ కదా. ఒకసారి మీ స్టెప్ ఒకసారి ఎన్నిసార్లు ఇప్పుడే దబ్బేస్తున్నారు నీ పిచ్చాతరలో. ఈ ప్రజలు ఒకటి చెప్తాను చూడండి, ఆ ఒక కామెంట్లు తిడుతుంటారు, పొగుడుతున్నారు. కొంతమంది అంటారు ఆ స్టెప్ పెట్టుకొనే నువ్వు అలా లైఫ్ అంతా ఉండిపోతావా, ఫస్ట్ ఆ స్టెప్ని మైండ్లోనికి తీసేయండి రా, పిచ్చి ఆసుపత్రికి చేరించండి రా అని ఒక కామెంట్లు. ఆ కామెంట్స్ చూస్తూ ఉంటే ప్రపంచంలో ఎవరికి లేని కామెంట్స్ నాకే వస్తున్నాయి. ఏదో వాళ్ళు అలా పెట్టే దాంట్లో సరదాగా ఉంటే పెట్టుకోండి, నో ప్రాబ్లం. నేను ఇప్పుడు కూడా లైవ్లో చెప్తాను, మీ బూతుల్లో ఎక్కడా లేదు. నా ఒక ఇన్స్టా పేజ్లో బెంగళూరు బుజ్జి రమేష్ అనే ఒక ఇన్స్టాలోనే ఉన్నాయి, చూసుకోండి. అదే ఒకసారి ముందు స్టెప్ వేయండి. ముందు ఇప్పుడు ఏనా జస్ట్ ఒకలా ఏంటి
మళ్ళీ ఫీల్ అవుతారేమో. ఎవరు ఫీల్ అవుతారు? మళ్ళీ మన సాయి పల్లి అయిపోయింది మళ్ళీ తీసుకొని వస్తున్నాం అని ప్రజలు ఫీల్ అవుతారేమో. ఏం పర్లేదు. చూడండి, నాకెంతో ఇష్టమైన ప్రజలారా, మీరు ఎంత తిట్టినానో ఎంత పొగిడినానో మీరు నా ప్రజలే, నా ఫాలోవర్సే. కాకపోతే ఈ స్టెప్ మళ్ళీ వేసేందుకు మళ్ళీ తిట్టకండి. ఇది ఏమైనా అనాలంటే ఈ క్రెడిట్ అంతా గోపి గారికే, మా యాంకర్ గోపి గారికే. అదేం లేదు, ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు ఎవరు అడగలేదు ఏమని, ఏ వద్దురా బాబు అంటున్నారు. కాకపోతే ఈ ఒక్క స్టెప్ మాత్రం మీకోసమే వేస్తాను. చూడండి, దిస్ ఈజ్ మై స్టెప్ 2022లో. ఈ స్టెప్ ఎవరికి రాదు. వన్ ఆఫ్ ద గ్రేట్ యాక్టర్ సాయి పల్వి గారికి, బెంగళూరు బుజ్జుకే వచ్చు. కాబట్టి ఏ మాస్టర్కైనా నేను ఛాలెంజ్ ఇస్తాను, పక్కన నిల్చుకొని చేయమను. ఇంత హ్యాంగల్గా ఇలా షోల్డర్ దేనికి ఇలా వస్తారు. కొంతమంది అంతా జూనియర్ ఎన్టీఆర్ గారు ఆంధ్రాలో చూస్తుంది చేసావు కదా అంటారు. ఆంధ్ర వాళ్ళ ఇలా లేదు. సాయి పల్వి గారిది మాది ఇక్కడ నుంచి షోల్డర్ దింగి అలలాంటి స్టెప్, ఇది అలలాంటి స్టెప్. వాళ్ళది భూకంప్ లాంటి స్టెప్. ఇలా వచ్చి ఇలా దిగుతారు. సాయి పల్వి ఏమన్నా ఇలా అనిందా? చూడండి, ఏదైనా కానీ నిజం ఉండాలండి. సాయి పల్వి మేడం గారు ఇలా అలలాంటి స్టెప్. సో ఇది అలలాంటి స్టెప్. భూకంపం ఎవరిది? వెంకటేఆర్ గారు, మన జూనియర్ వెంకటేఆర్ గారు ఇలా ఆడారు. భూకంపం అంటే అలా పెద్ద భూకంపం అంటే పెద్ద స్టెప్ అండి, దాన్నే భూకంపం అంటారు. అది చెడ్డ వర్డ్ కాదు. అలా స్టెప్. అలలు అంటే ఇలా సముద్రంలో అలలాంటిది సాయి పల్వి గారిది. ఒక లెక్కలో చెప్పుకుంటే బెంగళూరు బుజ్జి అని లేదు, బుజ్జి తల్లి అంటారు. నా ఐడి కూడాను హాయ్ బుజ్జి రమేష్. నా ఐడిలోనే స్టెప్ కూడా ఉంది, పేరు కూడా ఉంది. కాంట్రవర్సీలు తీసుకుంటే ఎంతో ఉంది, వద్దు ఇప్పుడు ఎందుకు, అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. కింద మీ కామెంట్లు చదువుతూ ఉంటాను. నేను కూడా చదివా. నేను రోడ్డు మీద కనబడితే చెప్పులు రాళ్ళు తీసుకుని కొడతా ఉంటారు. నేను ఎవరికి అంత గౌరవంగా ఏమీ చేసిన లేదు. నా స్టెప్ 2022లో నేను వేసుకున్నాను. అలా ఎందుకు కామెంట్లు పెడుతున్నారు? అది వాళ్ళ పిచ్చి. ఇది నా హ్యాపీనెస్ కాదు, నా ఓన్ హక్కు. ఇది నేను చేశాను, నేను చెప్పాను. ఇప్పుడు ఒక మూవీ వచ్చింది, రిలీజ్ అవుతుంది. ఆ మూవీలో చేస్తే అది రోడ్డు మీద చెప్పచ్చు, ఏంట్రా ఇది ఇప్పుడు మన మూవీ రిలీజ్ అయింది నువ్వు చెప్తున్నావు అనొచ్చు. ఈ హిట్ అయ్యింది 2022లోనే నా దగ్గర ఉంది ఈ స్టెప్, నేను చేశాను, నేను కూడా డీలో చేశానని నా హక్కుగా చెప్పాను, అంతే కదా. అదేం తప్పు కాదు కదా. ఓకే, ఈ మెల్లో స్పెట్స్ ఖరీదు ఎంత? అదే కళ్ళజోడు ఇదా 2000 అండి. 2000 కావాలండి. నేను ఏదైనా కానీ అందరికీ తెలిసిన ప్రజలకి అది త్యాగ మనసు, నాది ఏదో అంటారు కదా, ఒక మల్లెపూ లాంటి మనసు నాది. ఎవరికైనా కానీ ఇచ్చేస్తాను. బాగుందండి, కావాలంటే తీసుకోండి, ఇస్తాను. షో అయినాక ఇస్తాను, ఇంటర్వ్యూ అయినాక. ఓకే, ఈ మెల్లో హడావుడి ఎంత ఉంటుంది కేసు? ఉండొచ్చు, ఒక 3 lakhs వరకు ఉండొచ్చు. ఇది రెండోసారి చెప్తున్నాను. నాకు గోల్డ్ అంటే అప్పట్లో చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు 3 లక్షలని. అవునండి, ఏదైనా నా కర్ణాటక ఫ్రెండ్స్ కూడా తెలుసు. మేమేం పెద్ద రిచెస్ అని కాదు, అంత ఫూర్ అని కాదు, ఏదో ఉన్న దాంట్లో బాగా సర్దుకోపోయే అలాంటి ఫ్యామిలీ మాది. బెంగళూరు బుజ్జి రమేష్ అంటే బెంగళూరు రాజధాని, కోలార్ డిస్ట్రిక్ట్, శ్రీనివాసపురం మ్యాంగో హోల్డ్ ఫేమస్ మాది కర్ణాటక. అందరికీ తెలుసు. మన ఒక్క తెలంగాణ ఆంధ్రనే చూడు ఈ ఇంటర్వ్యూ, అన్ని రాష్ట్రాలు వెళ్తాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.